రాజమండ్రి సీట్ల రాజకీయం ఎవరికీ అంతుపట్టని ఫజిల్లా ఉంది. ఓవైపు అధికార పార్టీకి అభ్యర్థిని ఖరారు చేయడం కత్తి మీద సాములా ఉంటే, మరోవైపు ప్రతిపక్ష పొత్తులో ఎవరికి సీటు దక్కుతుందా అనే ఉత్కంఠ పెరిగిపోతుంది. స్థానిక నేతలకైతే కొదువలేదు గాని సెలక్షన్ మాత్రం టెన్షన్ పొట్టేస్తోంది. ఎవరిని నిలబెడితే ఎవరు అలకబూనుతారో తెలియక పార్టీలన్నీ పరేషాన్లో ఉన్నాయి. ఇలాంటి ఆసక్తి కలిగించే రాజకీయాలతో రాజమండ్రి రణరంగం రంజుగా మారింది. ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయం ఎప్పుడూ వాడి వేడిగానే ఉంటుంది. ఆ ప్రాంతం నుంచి అధిక సీట్లు ఉండడం, అక్కడ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీనే గద్దెనెక్కుతుందనే సెంటిమెంట్ ఉండడం వల్ల పార్టీలన్నీ అక్కడ ఎక్కువ దృష్టి పెడతాయి. అందులోనూ రాజమండ్రి సెగ్మెంట్ సీట్ల వ్యవహారం ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ మలుపులు తిరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిస్థితి అలాగే ఉంది. రాజకీయాల్లో పోలింగ్ తర్వాత ఫలితాల కోసం నేతలంతా టెన్షన్తో ఎదురు చూస్తున్నట్టు ఉంది ఇక్కడ సీట్ల కేటాయింపు. ఒక పక్క అధికార పార్టీ అభ్యర్థుల్ని మార్చే దిశగా అడుగులు వేస్తుంటే, టీడీపీ జనసేన ఆశావహులు మాత్రం సీట్ ఎవరికి దక్కుతుందా అంటూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టీడీపీ నుంచి బుచ్చయ్య చౌదరి, జనసేన నుంచి కందుల దుర్గేష్ బరిలో ఉండగా, పొత్తులో భాగంగా ఒకరే పోటీలో ఉండాల్సి ఉంది. కాగా వీరిలో ఎవరికి ఛాన్స్ ఉంటుందో తెలియక అయోమయంలో ఉన్నారు. అయినా సీట్లు మాదంటే మాదంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పరిస్థితులు ఎలా ఉన్నా రంగంలోకి దిగేందుకు సిద్ధమంటున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో ఏం జరుగుతోందో తెలియక పార్టీల శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ కంచుకోటగా ఉన్న రాజమండ్రి నగరం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్ని అధికార వైసీపీ తన ఖాతాలో వేసుకోవడానికి వ్యూహం రచించింది. అధికార పార్టీ వైసీపీలో ఇక నుంచి కాస్త స్పష్టత కనిపిస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ని రాజమండ్రి టౌన్ నుంచి పోటీ చేయించడానికి, రాజమండ్రి రూరల్ నుంచి ప్రస్తుతం రామచంద్రపురం నుంచి గెలిచి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణని రంగంలోకి దింపేందుకు వైసీపీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే రాజమండ్రి నగరం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటగా ఉన్నాయి. గత ఎన్నికల్లో సీఎం జగన్ వేవ్ను కూడా పక్కన పెట్టి రాజమండ్రి నగరం, రూరల్ సీట్లలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి, రాజమండ్రి నగరం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి భవానీ విజయం సాధించగా, రాజమండ్రి రూరల్ నుంచి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. 2 పర్యాయాలుగా ఈ 2 నియోజకవర్గాల్లోనూ టీడీపీదే పైచేయిగా ఉంది. కాగా ఈ 2 నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్ నేత గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభావం అధికంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం జనసేన కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పార్టీ ఏదైనా రాజమండ్రి నగరం సీటు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి కుటుంబానికే కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇక రాజమండ్రి నగరం విషయానికొస్తే, అధికార పార్టీ వైసీపీ నుంచి గత ఎన్నికల్లో రౌతు సూర్యప్రకాష్ పోటీ చేసి ఓటమిని పొందారు. అప్పట్నుంచి నగరంలో పెద్దగా యాక్టివ్గా లేరనే టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఎంపీగా ఉన్న మార్గాని భరత్ రాజమహేంద్రవరం నగరం నుంచి పోటీ చేసేందుకు అటు అధిష్టానాన్ని, ఇటు నగరంలో ఓటర్లని ప్రసన్నం చేసుకునే దిశగా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై సీఎం జగన్ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చినట్టు సమాచారం. అందులో భాగంగానే గుడ్ మార్నింగ్ రాజమండ్రి వంటి పలు కార్యక్రమాల్లో మార్గాని భరత్ ప్రజలకు దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. ఈయన రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పటికీ మొదటి ప్రిఫరెన్స్గా రాజమండ్రి నగరంలో తన మార్కు వేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. రాజమండ్రి నగరంలో భరత్ మార్క్తో పాటు వైసీపీ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు భారీగా చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఏర్పడిన రాజకీయ పరిణామాల దృష్ట్యా టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుని, ఆదిరెడ్డి వాసుని అరెస్ట్ చేయడంతో ఆ పార్టీ కొంత సానుభూతిని సొంతం చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆ సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి వచ్చి ఆదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించడంతో టీడీపీకి భారీగానే మైలేజ్ పెరిగిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం ద్వారా మొదటి నుంచి క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న టీడీపీకి మరింత బలం చేకూరిందని కార్యకర్తలు అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ అంగబలం, ఆర్థిక బలం పుష్కలంగా ఉన్న ఎంపీ భరత్కు ప్రజల బలం కూడా తోడు కావడంతో రాజమండ్రి నగరంలో గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ కోటను కూల్చడానికి అధికార వైసీపీ వేసిన వ్యూహంలో భాగంగా ఎంపీ భరత్ను బరిలోకి దింపే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఎన్నికల సమయానికి ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇక రాజమండ్రి రూరల్ నియోజకవర్గం విషయానికొస్తే, ఈ నియోజకవర్గంలో 2 మండలాలు, కొన్ని వార్డులు రాజమహేంద్రవరం కార్పొరేషన్ నుంచి ఉన్నాయి. రాజమహేంద్రవరం రూరల్, కడియం, మరో 13 వార్డులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీ పార్టీకి కంచుకోటగా ఉంది.
ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 2 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నారు. కాగా ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ తరపున అభ్యర్థిగా ఉన్న ఆకుల వీర్రాజుపై సుమారు 10,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటిచ్చే ఆలోచనలో ఉన్నప్పటికీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ సీటు ఖచ్చితంగా జనసేనకు దక్కే అవకాశం కనిపిస్తుందని అంతా అనుకుంటున్నారు. అందులోనూ జనసేన మొదటి నుంచి రూరల్ నియోజకవర్గంలో బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో సుమారు 30,000 ఓట్లు ఆ పార్టీ సాధించింది. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన కందుల దుర్గేష్ మళ్లీ సీటు కావాలని అడుగుతున్నట్టు సమాచారం. కందుల దుర్గేష్ జనసేన పార్టీ నుంచి జిల్లాలోనే కీలక నేతగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి పర్వాలేదు అనిపించుకున్నారు. ఇక ఈసారి తెలుగుదేశంతో కూడా పొత్తు ఉండడం వల్ల ఈ స్థానం తప్పనిసరిగా గెలిచే అవకాశం ఉంది. అందుకే జనసేన ఈ సీటును పోగొట్టుకోదనే టాక్ వినిపిస్తోంది. ఇలా జనసేనకు ఈ స్థానం ఇస్తే గోరెంట్లకు ఏ నియోజకవర్గంలో అవకాశం దక్కుతుందనే అంశంలో ఎలాంటి స్పష్టత లేదు. చివరికి జనసేన అభ్యర్థికి అవకాశం వస్తే గోరెంట్ల మద్దతు అత్యంత కీలకమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక పక్క టీడీపీ కంచుకోట, మరోపక్క జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో రాజమండ్రి రూరల్ ప్రధానమైంది కావడంతో ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థులకి గెలుపంత ఈజీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది బీసీ సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణని నియోజకవర్గం మారుస్తూ రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలని సూచించడంపై కొంత చర్చ నెలకొంది. మంత్రి వేణుగోపాలకృష్ణ ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ చెప్పిన విధంగా నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ క్రమంలోనే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం 2,50,000కు పైగా ఓట్లున్న పెద్ద నియోజకవర్గం. అయితే ఈ నియోజకవర్గంలో బీసీ ఓట్లు అత్యధికంగా ఉండడంతో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆ సామాజిక వర్గంలో మంచి పేరు తెచ్చుకున్న మంత్రి వేణుగోపాల్ని రంగంలోకి దింపేందుకు అధికార పార్టీ రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ నియోజకవర్గంలో బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడంతో ఆ సెంటిమెంటును రాజకీయంగా తెరపైకి తీసుకుని రావడంతో పాటు పక్క నియోజకవర్గం రాజానగరం ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడం కొంత కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు కడియం నియోజకవర్గంలో జక్కంపూడి కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కడియం నియోజకవర్గం ఉన్నప్పుడు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకు జక్కంపూడి రాజా పక్క నియోజకవర్గంలోనే ఉండడంతో ఆ ప్రభావం కూడా ఈ నియోజకవర్గంపై కనిపిస్తుంది. అధికార పార్టీ ఒకవైపు బీసీ ఓటు బ్యాంకు కొల్లగొడుతూనే మరోపక్క కాపుల్ని సమీకరించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ప్రత్యర్థుల్ని ఓడించేందుకు అధిష్టానం పెద్ద ప్లాన్ వేసినట్టు కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో బీసీల తర్వాత ఎక్కువ ఓటు బ్యాంకు కాపు సామాజిక వర్గానికే ఉంది. కనుక జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్కి ఈ సీటు కేటాయిస్తే కాపులు మద్దతు పలికే అవకాశం ఉంది. అదే టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అనే అనుమానం కూడా లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల ఫైట్ ఏ విధంగా ఉండబోతోందని విశ్లేషకులు సైతం అంచనాలు వేయలేకపోతున్నారు.